Hello everyone, welcome back to my channel. This is episode 2 of Andaman Diaries. ల్యాండ్ అవ్వగానే మేము ఎయిర్పోర్ట్లోనే మా రిసార్ట్కి క్యాబ్ బుక్ చేసేసుకున్నాం. पेट्रोल कितना है यार लीटर? पेट्रोल सर 82 है सर. कितना कम है हमारे पास. यूटी की वजह से टैक्स नहीं है ना सर. हाँ वही बाकी सब महंगा ही है. अच्छा. पेट्रोल और डीजल ही कम है. बाकी जितना आइटम सब बाहर से आते हैं. ఇక్కడ మీరు చూస్తున్న వాటర్ అంతా సునామీ టైంలో వచ్చిన వాటర్. మా డ్రైవర్ అన్న చెప్తుండే వాళ్ళ కళ్ళ ముందే అంతా వైపౌట్ అవ్వడం వాళ్ళు ఇంకా మర్చిపోలేరంట. బట్ ఫార్చునేట్లీ ఇక్కడ ఎక్కువ హ్యూమన్ లాస్ అయితే అవ్వలేదు. నికోబార్లో మాత్రం చాలామంది చనిపోయారంట. సో దిస్ ఈజ్ అవర్ రిసార్ట్ సిల్వర్ శాండ్ సీ ప్రిన్సెస్. ఎవరైనా అండమాన్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఐ ఇన్సిస్ట్ టు బుక్ దిస్ రిసార్ట్. ఒక 1 month ముందు బుక్ చేసుకుంటే తక్కువకే వస్తుంది. మేము 10 days ముందు బుక్ చేసుకున్నందుకు మాకు పర్ నైట్ 6,000 అట్లా పడింది. ఇట్స్ అ ప్రైవేట్ బీచ్ రిసార్ట్. వాళ్ళ ఎమ్యూనిటీస్ కానీ సర్వీసెస్ కానీ వ్యూస్ కానీ అన్నీ టాప్ నాచ్ అని చెప్పొచ్చు. డైలీ మార్నింగ్ మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు. లంచ్ అండ్ డిన్నర్ అలకాటే. మేము వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ చేసేసి మా రూమ్ రెడీ అయ్యేలోపు రిసార్ట్ అంతా ఒక రౌండ్ వేసి వద్దామని చెప్పేసి వెళ్ళిపోయినాము. మేము లాస్ట్ వీక్లో వెళ్ళినాము. సో వెదర్ అంతా చాలా బాగుండే. సముద్రం దగ్గరున్నా అసలు నో హ్యూమిడిటీ అట్ ఆల్. కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసేసి రూమ్కి వచ్చేసినాము. చాలా బాగుండే రూమ్ మాత్రము. చూడండి రాగానే తండ్రి కొడుకులు స్టార్ట్ చేసేసారు అల్లరి. అండ్ ద బాల్కనీ వ్యూ అయితే ఇంకా బాగుండే. లైక్ ప్రపంచంలోని పీస్ అంతా అక్కడే ఉన్నట్లు అనిపించింది మాకైతే. మీలో ఎంతమంది ఏదైనా హోటల్ చెక్ ఇన్ చేస్తే ఫస్ట్ వాష్రూమ్ ఎట్లా నీట్గా ఉందా అని చెప్పేసి చెక్ చేసుకుంటారు? నేనైతే అదే టైప్. ఇక్కడ మా లట్టుపండుకి ఉగ్గు స్టవ్ మీద పెట్టేసి మా హస్బెండ్కి ఇస్తే కలుపుతూ ఉన్నారు ఆయన. సో హీ హెల్ప్స్ మీ అ లాట్ ఇన్ ఎవ్రీథింగ్ గైస్. లైక్ బేసికలీ హీస్ అ గ్రీన్ ఫారెస్ట్, టచ్ వుడ్. ఫైనల్లీ వాడు తినేసాక మేము ఇంకా బీచ్కి స్టార్ట్ అయిపోయినాము. ఆ బీచ్ వేర్లో చూడండి ఎంత బుజ్జిగా ఉన్నాడు మా లట్టుపండు. చెప్పాను కదా ఇట్స్ అ ప్రైవేట్ బీచ్ రిసార్ట్. అంటే రిసార్ట్కి ఆనుకొని వాళ్ళ సపరేట్ బీచ్ ఉంటుంది. ఎక్కడ చూసినా వైట్ శాండ్ క్లియర్ వాటర్తో చాలా బాగుండే బీచ్ అయితే. సో బేసికలీ మై బేబీ ఈజ్ ఏ డాగ్ లవర్. సో ముందున్న బీచ్ చూడమంటే వెనక్కున్న కుక్కనే చూసుకుంటూ కూర్చున్నాడు. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కదా 2 ట్రాన్సాక్షన్ వీడియోస్ చేసినామని. సో ఇది రెండవది. సో ఈ 2 తీసి మేము ఇంకా మర్చిపోయాం దీని గురించి. ఆ తీసిన 2 కూడా పెద్ద కళాఖండాలు, అది వేరే విషయం అనుకోండి. అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి లైట్గా ఆకలిస్తుందని చెప్పేసి స్నాక్స్ తిని మళ్ళీ బీచ్కి వచ్చేసినాం.
అక్కడ ఈవినింగ్ టైంలో సన్సెట్ ఎంత బాగుండే తెలుసా, లైక్ టూ గుడ్. కెమెరాలో చూపించే దానికంటే అది లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది మనకి. ఇక్కడ సన్సెట్ కూడా జల్దీ అయిపోతుంది, లైక్ 5-5:30కే చీకటి పడడం స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నైట్స్ చాలా లాంగ్ ఉంటాయి. నేను బాలీలో చూసినంత క్లియర్ వాటర్ మళ్ళీ ఇక్కడే చూస్తున్నా. ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో మా చిన్నోడితో వీడియోస్ లేకుంటే ఎట్లా అని చెప్పి వాడితో ఫుల్ వీడియోస్ అండ్ పిక్చర్స్ తీసుకున్నాము. నేను ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్ నుండి ఏదో ఒకటి గుర్తుగా తెచ్చుకుంటా. సో ఇక్కడ షెల్స్ చాలా బాగుండే, సో కొన్ని ఏరుకున్నా అక్కడ నేను. సో అక్కడ సన్సెట్ అయిపోయాక ఇంకా మా చిన్నోడికి పూలు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి పూల్కి వచ్చేసినాము. మేము రిసార్ట్లో చెక్ ఇన్ చేసినాక ఫస్ట్ ఎంక్వైరీ చేసింది వాడి పాల గురించే. సో వాడికి పాలు పక్కనే మాకు ఆవు పాలు అమ్మే వాళ్ళు దొరికిండే. సో అక్కడ తీసుకొని ఇంకా వాడి పాలు తాగిచ్చి మేము తినడానికి పక్కనే ఉన్న రెస్టారెంట్కి వచ్చేసినాము. నేను అండమాన్లో తిన్న సెకండ్ బెస్ట్ ఫుడ్ ఇది. ఐ లవ్డ్ ఇట్ టు ద కోర్. సో దిస్ చికెన్ టాకో హ్యాస్ మై హార్ట్. అసలు ఎంత పొగిడినా తక్కువే. రిమైనింగ్ డిషెస్ ఆల్సో టూ గుడ్ ఉండే, జస్ట్ క్వాంటిటీ సరిపోలేదు. దే చార్జ్డ్ అరౌండ్ లైక్ 2500 ఫర్ దిస్ క్వాంటిటీ. బట్ టేస్ట్ చాలా బాగుంది కాబట్టి పే చేస్తుంటే పెద్ద బాధ అనిపించలేదు. సో ఫుడ్ తినేసి రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకున్నాము. సో దిస్ ఈస్ డే 1 ఇన్ అండమాన్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.